పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించి ఆ పనులు చేస్తా ఉన్నాం. అదే కాకుండా మీకు అందరు కూడా తెలుసు, ఈరోజు ప్రభుత్వం తరఫున స్కూల్ రీఓపెన్ డే రోజే, గత ప్రభుత్వంలో కూడా ఇచ్చిన రోజు కానీ ఎప్పుడో జూలైలో ఆగస్టు స్కూల్ ఓపెన్ అయిన 2-3 నెలల తర్వాత ఇచ్చేది. కానీ ఈరోజు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని స్కూల్ ఓపెన్ అయిన రోజే, మొదటి రోజే స్కూల్ యూనిఫామ్స్, బుక్స్ కూడా పిల్లలకు ఉచితంగా ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాబట్టి ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా మేమందరం కూడా కృతజ్ఞత తెలియజేస్తాను. నేను ఒకటే చెప్పదలుచుకునేది ఏంటంటే, నేను ఆల్రెడీ ఎమ్మెల్యే గెలవక ముందు కూడా చెప్పినా, గెలిచిన తర్వాత కూడా చెప్తా ఉన్నా, నేను కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఈ స్థాయికి వచ్చిన వాళ్ళం కాబట్టి మాకు ప్రభుత్వ పాఠశాలలు అంటే చాలా గౌరవం. ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలకు ఏ అవసరాలు ఉన్నా తీర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలలో ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, ఇంతకుముందు ఒక టీచర్ ఉన్న కాడ అంటే సింగిల్ టీచర్ స్కూల్స్ అన్ని కూడా మూతపడ్డాయి. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని సింగిల్ టీచర్ స్కూల్స్ కూడా అన్ని కూడా రీఓపెన్ చేసి అక్కడ కూడా ఎడ్యుకేషన్ అందించాలి, మారుమూల ప్రాంతాలలో కూడా స్కూల్స్ ఓపెన్ ఉండాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ మనబడి కార్యక్రమం తీసుకొని పిల్లలు, విద్యార్థులు అంటే చాలా మంది అధ్యాపకులు కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో చదివేటట్లు చాలా మంది అధ్యాపకులు కూడా ప్రోత్సహిస్తా ఉన్నారు. వారికి సంబంధించిన ఏ అవసరం ఉన్నా కూడా ప్రభుత్వం తరఫున మేము సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ముఖ్యంగా విద్యార్థులకు నేను చెప్పదలుచుకున్నది ఒకటి ఏంటంటే, గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవడమే చాలా మంచిది. ఎందుకంటే వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు, ఇక్కడ ట్రైన్ టీచర్స్ ఉంటారు. ప్రైవేట్ స్కూళ్ళలో ఏంటంటే వాళ్ళు ఏదో షో పుటప్ చేస్తూ ఉంటారు తప్ప అక్కడ ఉండే టీచింగ్ సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళు క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. కానీ ఇక్కడ గవర్నమెంట్ స్కూళ్ళలో సెలెక్ట్ అయ్యే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అంటే వాళ్ళు ట్రైనింగ్ తీసుకొని తర్వాత బీఈడ్, టీటీసీ క్వాలిఫై అయ్యి తర్వాత ఎగ్జామ్ లో అటెండ్ అయ్యి ఎగ్జామ్స్ లో క్వాలిఫై అయిన వాళ్ళే టీచర్స్ గా నియమించబడతారు. కాబట్టి గవర్నమెంట్ తరఫున వాళ్ళు వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటూ మంచి విద్యా బోధన అందించే అవకాశాలు కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో ఉన్నాయి. రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వం తరఫున మంచి విద్య అందించడానికి మేము ఏమేం చేయాలి, ప్రభుత్వం తరఫున ఎలాంటి సహాయ సహకారాలు అందించాలనే దాని మీద కూడా మేము కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోబోతా ఉన్నారు. ముఖ్యంగా నేను నా నియోజకవర్గంలో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కే చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నా. ఆ విధంగా ముందుకు వెళ్ళడానికి కూడా నేను ప్రయత్నం చేస్తున్నా. నేను గత 10 రోజుల క్రితం కూడా నేను అమెరికా వెళ్ళినప్పుడు కూడా అక్కడ మన పాలమూరుకు సంబంధించిన ఎన్ఆర్ఐలతో కూడా నేను అదే డిస్కస్ చేసిన. మీరందరూ కూడా ఇక్కడ బాగా చదువుకొని ఉన్నత ఉద్యోగాలు చేస్తూ మంచిగా సంపాదిస్తా ఉన్నారు. మీరందరూ కూడా మా ప్రభుత్వ పాఠశాలలకు సాయం చేయండి అని చెప్పేసి నేను చెప్తే ఆ రోజు చాలా మంది కూడా అమెరికాలో ఉన్న మన పాలమూరు వాసులందరూ కూడా ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా చెప్పిన గవర్నమెంట్ స్కూల్స్ అడాప్షన్ తీసుకోండి, ప్రభుత్వం తరఫున మేము పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్తే వాళ్ళు చాలా సానుకూలంగా స్పందించారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎన్ఆర్ఎస్ తో కూడా ఈ గవర్నమెంట్ స్కూల్స్ లలో కొన్ని ఏర్పాట్లు చేయిస్తాము. గదులకు సంబంధించి కానీ ఇంకా ఇతరత్ర ఏదైనా సీసీ కెమెరాలకు సంబంధించి కంప్యూటర్లకు సంబంధించి కూడా కంపల్సరీ ఏర్పాటు చేయడానికి నా శాయశక్తుల ప్రయత్నం చేస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే కాకుండా టీచర్ల కొరత గురించి కూడా ఇప్పటిదాకా హెడ్ మాస్టర్ గారు మాట్లాడారు. అది వాస్తవం. ఎందుకంటే గత ప్రభుత్వంలో టీచర్ల నియామకాలు లేవు. మనకు అందరు కూడా తెలుసు. చాలా మంది టీచర్స్ రిటైర్మెంట్ అయ్యింది కానీ కొత్త రిక్రూట్మెంట్స్ లేక చాలా స్కూల్స్ లో స్టాఫ్ లేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. దానికి సంబంధించి ప్రభుత్వము చాలా ప్రతిష్టాత్మకంగా 11,000 టీచర్ పోస్టు నియామకాలు ఆల్రెడీ చేపట్టడం జరిగింది. ఒక నెల రోజులు నాకు తెలిసి 1-2 నెలల కొత్త టీచర్ నియామకాలు చేపడతాము. ఒకవేళ టీచర్ నియామకాల ప్రక్రియ ఏదైనా లేట్ అయితే మాత్రం ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్లడం జరిగింది. వాలంటీర్స్ అంటే అవుట్ సోర్సింగ్ తర్వాత టీచర్లను నియమించి విద్యా బోధన అందించడానికి ఖచ్చితంగా మేమంతా ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. లేకపోతే స్కావెంజర్స్ ఇష్యూ ఉంది. స్కావెంజర్స్ ఇష్యూ కూడా ఇది స్టేట్ వైడ్ ఇష్యూ కాబట్టి ఆ విషయం కూడా ప్రభుత్వం చాలా కృతజ్ఞత అవుతుంది. త్వరలోనే స్కావెంజర్స్ సమస్య కూడా తీరుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాకపోతే టాయిలెట్స్ క్లీనింగ్ సంబంధించి ఎంపీడీఓ గారికి మా వాళ్ళు ఆల్రెడీ చెప్పడం జరిగింది.
సో ఆనరీ ఎన్ఆర్జీఎస్ లో వర్క్ చేస్తున్న ఎవరైతున్నారో వాళ్ళని కొందరిని ఇంకా డిప్యూట్ చేసి వాళ్ళతో చేయించే బాధ్యత పూర్తిగా ఎంపీడీఓ గారు తీసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా ఎంపీడీఓ గారిని కూడా కోరుతా ఉన్నా. కాబట్టి ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి, అదేవిధంగా వేదిక ముందున్న విద్యార్థులకు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఎల్ఎన్టీ యాజమాన్యానికి, ముఖ్యంగా దీపా మేడం గారికి మా నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరు ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ముందు కూడా మీ సహకారం ఉండాలని చెప్పేసి కోరుతూ ఈ సందర్భం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా ప్రియతమ నాయకులు, భావి భారత ప్రధాని శ్రీ రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ఇంత మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మీకందరూ కూడా తెలుసు, నేను ఎమ్మెల్యే గెలిచిన వెంబడే మొదటగా ఈ గవర్నమెంట్ హై స్కూల్స్ కి సంబంధించిన రివ్యూ మీటింగ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ రివ్యూ మీటింగ్స్లల్లా ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చిన్న మౌలిక వసతులు లేక కూడా చాలా స్కూళ్ళల్లో టీచర్స్ తర్వాత స్టూడెంట్స్ కూడా ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పేసి నా దృష్టికి రావడం వల్ల నేను రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఏ స్కూల్లో ఈ చిన్న మౌలిక వసతులు అవసరం ఉన్నాయని చెప్పేసి ఆల్ స్కూల్ హెడ్ మాస్టర్స్ పిలిచి ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఆ రివ్యూ మీటింగ్స్ లో కూడా అన్ని డిస్కస్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ చిన్న మౌలిక వసతులన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేద్దాము, అందుబాటులోకి తీసుకొద్దామని చెప్పి చెప్తున్న క్రమంలో నేను రివ్యూ మీటింగ్ అయిన 1 వీక్ తర్వాత అనుకుంటా ఒకరోజు నేను ఒక పేపర్లో చూడడం జరిగింది. నా దృష్టికి వచ్చింది ఏంటంటే, ఇక్కడ ఉన్న అమ్మాయిలు చాలా మంది స్కూల్ బైకాట్ చేసి స్కూల్ ముందే టాయిలెట్స్ లేక ధర్నా చేస్తున్నారని చెప్పేసి నేను పేపర్లో ఆర్టికల్ చూసి వెరీ నెక్స్ట్ డే నేను స్టేట్ హైవే స్కూల్కి రావడం జరిగింది. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి చెప్పి ఏం జరుగుతుంది ఆ స్కూల్లో, ఇంతకు టాయిలెట్స్ లేకపోవడం ఏంది, ఎందుకంటే దాదాపు నాకు తెలిసి ఈ స్కూల్లో అమ్మాయిలే 300 మంది దాకా చదువుకుంటున్నారని చెప్పి నాకు సమాచారం ఉంది. ఇక్కడికి వచ్చి నేను విజిట్ చేసినప్పుడే ఆ రోజే చెప్పినా, నేను ఖచ్చితంగా ఎవరు ముందుకు రాకపోయినా నేను టాయిలెట్స్ ఈ స్కూల్స్ అంటే స్కూల్ రీఓపెన్ లోపు టాయిలెట్స్ పూర్తి చేసి కంపల్సరీ అందుబాటులోకి తీసుకొద్దాము వాళ్ళకు అని చెప్పి ఆ రోజు వచ్చి ఇక్కడికి వచ్చి భరోసా ఇవ్వడం జరిగింది. నేను విజిట్ చేసిన వెరీ నెక్స్ట్ డే దీపా మేడం గారు, దీపా మేడం నాకు కాల్ చేసింది. హర్సెల్ఫ్ కాల్ మీ ఆస్కింగ్ అబౌట్ దిస్, అంటే ఇక్కడ దీని గురించి అడిగి ఆమె, సార్ మేము ముందుకు వస్తాము, మీరు సహకరిస్తే ఖచ్చితంగా మేము మా తరఫున ఎల్ఎన్టీ తరఫున ఇక్కడ ఈ బాత్రూమ్స్ టాయిలెట్స్ అని కూడా మేము నిర్మిస్తామని చెప్పేసి ఆ రోజు మేడం గారు ముందుకు వచ్చినందుకు రియల్లీ ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యుయెన్సీ, ఆన్ బిహాఫ్ అవర్ స్కూల్ చిల్డ్రన్ వీఆర్ రియల్లీ కంగ్రాచులేట్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు వారి సౌజన్యంతో చాలా మంచిగా టాయిలెట్స్ ఇక్కడ నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. అదే కాకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమ్మ ఆదర్శ పాఠశాలలు మీకు అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో 10 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉంటే ఏ స్కూల్లో కూడా పట్టించుకోలే, చిన్న మౌలిక వసతుల గురించి కూడా ఆలోచన చేయలే. సో ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు 600 కోట్లు బడ్జెట్ కేటాయించి చిన్న మౌలిక వసతులు త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి మన స్కూల్స్ రీఓపెన్ డే కంటే బిఫోరే అన్ని వసతులు మాక్సిమం అంటే ఏవైతే ఎమర్జెన్సీ వర్క్స్ ఉంటే అవన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పేసి దాదాపు 600 కోట్ల బడ్జెట్ కేటాయించి చాలా గవర్నమెంట్ స్కూళ్ళలో అమ్మ ఆదర్శ పాఠశాలలు ఇట్లా టాయిలెట్స్ కానీ ఇంకా సీసీ కెమెరాస్ కానీ చాలా దగ్గర ఫ్లోరింగ్స్ లేవు, కొన్ని స్కూళ్ళల్లో పిల్లలు కింద కూర్చుంటున్నారు, అక్కడక్కడ ఫర్నిచర్స్ లేవు, చాలా స్కూళ్ళలో ప్రాబ్లమ్స్ ఉంటే ప్రభుత్వము అమ్మ ఆదర్శ పాఠశాలల పేరు మీద ఆ స్కూల్ యజమానానికి తర్వాత మరియు